అప్పుడు ఇంకొకరితో కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ హనీష్ అన్నయ్యకి. అన్న, చాలామంది యంగ్స్టర్స్ చాలా ప్యాషనేట్గా ఈ యొక్క లైక్ అపార్ట్ ఫ్రమ్ వర్క్ చాలా డిఫరెంట్ గోల్స్ని సెట్ చేసుకోవాలనుకుంటారు, బట్ దాంట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. సో అప్పుడు దే విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. నేను ప్యాషన్ని చేస్తూనే ఎలా ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వచ్చు అనే క్వశ్చన్ చాలామంది యంగ్స్టర్స్కి ఉంది. అండ్ సో మెనీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎంతో ప్యాషన్ ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫియర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్స్యూ దేర్ ప్యాషన్స్. సో హౌ డూ యంగ్స్టర్ గో అబౌట్ దిస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ యూత్ సంబంధించి మనం మాట్లాడినప్పుడు, ద ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వై హీ వాంట్ టు డూ ఇట్. ఎందుకు చేయాలనుకుంటున్నాను నేను, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నాను, ఎందుకు చేయాలనుకుంటున్నాను. ద మెయిన్ రీజన్ దట్ హీ షుడ్ నో. సో ఆ ఎందుకు చేయాలనేది మనకు క్లియర్, ఇఫ్ హీ ఈస్ వెరీ క్లియర్, దెన్ వాట్ ఈస్ హిస్ వాల్యూస్. దెర్ ఇస్ అ వాల్యూ సిస్టమ్ బేసికల్లీ. నా వాల్యూస్ ఏంటి, నేను ఎలాంటి వాల్యూస్ కలిగి ఉన్నాను, నేను ఎలాంటి వాల్యూస్తో నా డిజైర్స్, నాకున్న డిజైర్స్ నా వాల్యూస్ సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయా లేదా. కొంతమందికి డిజైర్స్ చాలా ఉంటాయి, వాళ్ళ వాల్యూ సిస్టమ్ వేరేగా ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ స్ట్రెంగ్త్కి తగ్గట్టు వాళ్ళ డిజైర్స్ ఉండవు. నా స్ట్రెంగ్త్ వేరు, నా డిజైర్ వేరు. నా డిజైర్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది అంటే, ప్రపంచాన్ని చూస్తే వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, నేను ఎలా చేయాలి అని ఒక డిజైర్ ఫామ్ చేసుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ హిస్ కోర్ స్ట్రెంగ్త్, నేనేంటి, వాట్ ఆర్ మై స్ట్రెంగ్త్స్. ఎవ్రీ వన్ ఈజ్ బార్న్ విత్ దర్ యూనిక్ ఎబిలిటీస్ అండ్ స్ట్రెంగ్త్స్. అవి తెలుసుకోకుండా మనం ఏదైనా పర్స్యూ చేసినప్పుడు అది చెయ్యాలా వద్దా ఆ క్లారిటీ డెఫినెట్గా ఉండదు. వెన్ యూ నో యువర్ స్ట్రెంగ్త్, వెన్ యూ నో యువర్ వాల్యూస్, నువ్వేంటో నీకు పూర్తిగా తెలిసినప్పుడు, నీ డిజైర్ దానికి అలైన్మెంట్గా ఉన్నాయా లేదా అని తెలిసినప్పుడు, దెన్ యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ. నేను అది చెయ్యాలా అక్కర్లేదా, నేను జాబ్ మానేసి చెయ్యాలా అవసరం లేదా. ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు మనకి, నువ్వు ఈ జాబ్ మానేసి ఇది చెయ్యి, ఈ ఫియర్ని ఓవర్కమ్ చేయి. దెర్ ఇస్ నో ఫియర్. ఎప్పుడు ఫియర్ ఉంటుంది? వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ. ఎప్పుడు క్లారిటీ ఉంటుంది? వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. ఆ ఫియర్ ఎప్పుడు పోతుంది? వెన్ యూ నో కంప్లీట్లీ అబౌట్ యువర్ సెల్ఫ్, నేను చేయగలను అని 100% కాన్ఫిడెంట్గా నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావో, ఆటోమేటిక్లీ యూ విల్ జంప్ ఇన్ టు సంథింగ్. మీరు చాలా బిజినెస్ సక్సెస్ అయిన పీపుల్ని కానీ వీళ్ళందరినీ చూస్తే, వాళ్ళు సార్ మీరు ఈ ఐడియా సక్సెస్ అవుతుందని మీరు ఎలా అనుకున్నారని ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఒకటి చెప్తారు, అది సక్సెస్ అవుతుందని నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందని, బికాస్ హీ నోస్ దట్ ఇట్ విల్ బీ సక్సెస్, బికాస్ హీ నోస్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హ్యాస్ ఎ క్లారిటీ ఆఫ్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు డూ, దెన్ ఇట్ విల్ బీ ఎ సక్సెస్. అప్పుడు ఫియర్ ఉండదు. ఎప్పుడు ఫియర్ ఉంటుంది? క్లారిటీ లేనప్పుడు, నా స్ట్రెంగ్త్ నాకు తెలియనప్పుడు, నా వాల్యూ సిస్టమ్స్ నాకు అర్థం కానప్పుడు, డెఫినెట్లీ ఐ విల్ బీ థింకింగ్ చెయ్యాలా వద్దా, ఐ విల్ బీ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. మెనీ ఆఫ్ ద యూత్ ఆర్ ఇన్ దిస్ స్టేట్. సో ఈవెన్ మన అవేకనింగ్ యూత్ ఈవెంట్లో, ద 3 days 4 days ఈవెంట్ విచ్ వీఆర్ డూయింగ్, most of the youth will get a clarity on all of these things. First of all, every youth will know who am I. When he knows who is he, నేనేంటో నాకు తెలిసినప్పుడు, నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలిసినప్పుడు, నా వాల్యూస్ ఏంటో నాకు తెలిసినప్పుడు, నా డిజైర్స్ ఏంటి అని నాకు తెలిసినప్పుడు, డెఫినెట్లీ ఐ నో వాట్ టు డూ. Until then, I am not sure about what I am going to do. I will be confused. I will be in a state of fear, in a stress, and I don't know what to do. That's it. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇప్పుడు